విన్నర్ నిఖిల్ గురించి కామ్ అండ్ కంపోజ్డ్. వాడు ఫస్ట్ 3 వారాలు 4 వారాలు నిఖిల్ నాకు ముందు నుంచే ఫ్రెండ్. అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను, 3-4 వారాలు నువ్వు చాలా డల్గా ఉన్నావు, నేను నిఖిల్ని చూడట్లేదు, వేరే నిఖిల్ని చూస్తాను చెప్పాను. దాని తర్వాత కొంచెం ఎమోషన్స్లో ఫీల్ అయి ఉన్నాడు. వాడు ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి గేమ్ ఆడటం స్టార్ట్ చేశాడు. సార్ నైస్ పర్సన్, మంచి స్నేహితుడు, మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. నబిల్, నేను బయట ఉన్నప్పుడు నబిల్ ఆట చూశాను. 5 వారాలు చూసి చాలా కత్తిలా ఆడుతున్నా అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళే ముందు చెప్పాను స్టేజ్ మీద, నాకు కత్తిలా ఆడుతున్నాడు నబిల్ అని చెప్పేసి. లోపలికి వెళ్ళాను, ఆయన మెంటాలిటీ నచ్చింది నబిల్ది. వయసులో చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు. అందుకే లోపలికి వెళ్ళి నబిల్తో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. మా ఇద్దరు అక్కడ సెట్ అయిపోయింది. కరీంనగర్, మనది కరీంనగర్, అక్కడ వరంగల్, కొంచెం సెట్ అయిపోయింది అట్లా అన్న. అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు కొంచెం తెలుసు కొంచెం తెలియదు. కొంచెం బిగ్ బాస్ సీజన్ 4లో నేను కొంతవరకు నేర్చుకున్నా లైఫ్ అంటే ఏంటనేది. సీజన్ 8లో పూర్తిగా నేర్చుకున్నాను. బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తుంది మనకు. ఒక మనిషి వాల్యూ గురించి కానీ, ఫుడ్ వాల్యూ గురించి కానీ, టైం గురించి కానీ, ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ, మనం ఒక పర్సనాలిటీ, ఒక మనిషి క్యారెక్టర్ ఏంటనేది మనకు చూపిస్తుంది బిగ్ బాస్. చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ సీజన్ 8లో. 100%. మనకు తెలుసు, మన 15th వీక్ ఫస్ట్ డేనే అర్థమైపోయింది, మన కప్పు రాదు, బ్రీఫ్ కేస్ వస్తే పట్టుకొని లటక్న పట్టుకొని వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాను. కమెడీలో కప్పు రాదా అని ఈ క్వశ్చన్ చాలా పెద్ద వైరల్ అయింది. ఎందుకంటే మా తేజ గారు, రోహిణి ఒకరోజు హౌస్లో డిస్కస్ చేశారు, కమెడియన్స్ కప్పు రాదు, కమెడియన్స్ని అక్కడ వరకు చూస్తారు, అక్కడ వరకు తీసుకెళ్ళదు, గెలిపించని చెప్పారు. ఈ ప్రశ్న అనేది నాకు సీజన్ 4 నేను 13th వీక్ బయటకు వచ్చినప్పుడు అనిపించింది. అంటే బేసిక్గా ఒక సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా, ఎంజాయ్ చేసాం అనుకుంటాం. సినిమా అంతా సీరియస్గా ఉంటే అదొక సీరియల్లా ఉంటుంది. కంపల్సరీ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. చాలామంది స్ట్రెస్లో ఉంటారు, ఆఫీసులు కానీ ఇలా వేరే వేరే వర్క్స్లో ఉంటారు. ఇంటికి వెళ్ళి చూస్తే సరదా నవ్వుకుందాంరా అనుకుంటారు. అలాంటి నవ్విచ్చే మాకు, నవ్విస్తున్నాం, టాస్క్లు ఆడుతున్నాము, మేము ఒక మనిషిగా ఉంటున్నాం లోపల, మేము మా క్యారెక్టర్ ఏంటో చూపిస్తున్నాము, మా పర్సనాలిటీ ఏంటో చూపిస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. అంటే అన్నిట్లలో కామెడీ, టాస్క్లు, ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్నీ చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నాం, మనకెందుకు కప్పు రాదని చెప్పి నాకు సీజన్ 4 అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను. చూద్దాం, ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా, చాలామంది కమెడియన్స్ వెళ్తుంటారు, ఎవరొకరు గెలుస్తారని మనం వెయిట్ చేశాను. వాళ్ళకు క్వశ్చన్ బ్రేక్ చేసిన తర్వాత నేను టాప్ 5కి వెళ్ళిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది నాకు. టాప్ 5 వరకు వచ్చాను కదా, గెలుస్తానే ఒక హోప్ వచ్చింది. దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్గా ఉండడం, డైలాగ్ చెప్పడం తెలియదు మనకు. ఎక్కడ ఏమనిపిస్తుంది, నవ్వుతాం, ఏదనిపిస్తే మాట్లాడేస్తాం. అలా మ్యాన్లీగా ఉండే మన పర్సనాలిటీ కాదు, కొంచెం ఫన్నీ ఉండే క్యారెక్టర్ మనకు. బట్ ఒక విషయం ఏంటంటే, నేను నాకు నేనుగా ఆడి, నా ఆట నేను ఆడుకొని టాప్ 5 వరకు వచ్చాను. నామినేషన్స్లో ఉండకపోవడం నాకు తప్ప, వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప నాకు తెలియదు. బట్ నాకు నేనుగా ఆడుకొని టాప్ 5 వరకు వెళ్ళాను, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని. బట్ ఇంకా 15th వీక్ వచ్చిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది. బట్ జీవితంలో కోరిక ఉండిపోయింది. బిగ్ బాస్లో ఒక కమెడియన్ గెలవాలి, ఒక ఎంటర్టైనర్ గెలవాలన్న కోరిక ఉంది. గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నేనే కాదు, ఇలా ఎంటర్టైన్ చేసే కమెడియన్స్ చాలామంది ఫీల్ అవుతారు.